మీరు అడిగిన ప్రశ్న కేటీఆర్ అడిగినట్టుగానే ఉంది. ఏ కేసులైనా కూడా పోలీస్కి ఒక ప్రొసీజర్ ఉంది. ఇమ్మీడియట్గా కంప్లైంట్ వచ్చిన ఎంబడే ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత 24 గంటలల్లా ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. గార్డియన్ ఎవరైతే ఉన్నారో గార్డియన్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ గర్ల్. అక్కడ అంతకంటే ముందే ఒక కేసు ఉంది. అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు చెయ్యకంటే ముందే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కరీంనగర్లో ఒక కేసు పెట్టారు. ఆ ఎఫ్ఐఆర్లో ఏందనంటే అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని ఒక వివాదాన్ని తెరలేపినారు. ఆ వివాదాన్ని తెరలేపినప్పుడు ఆ అమ్మాయి మైనరా మేజరా అనేది ప్రభుత్వం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో ప్రధానమంత్రి పర్యటన ఉన్నప్పుడు మీరు అన్నట్టే ఆ ఇంటి మీదకి 1000 మంది పోలీసులను పంపితే ప్రధానమంత్రి పర్యటనతో మా పార్టీ ఆకాశం అంతా ఎత్తెగిరింది, తెలంగాణలో మొత్తం గెలిచిపోతుంది, దీని మీద కక్ష సాధింపు చర్యల కింద పోలీసులను పంపించిందని ఆయన రెడీగా కూర్చున్నాడు. సో ఇవన్నిటి నేపథ్యంలో ఇది చాలా సున్నితమైన సమస్యను సున్నితంగా పరిష్కరించినాం. ఎక్కడైనా సెక్షన్స్లలో ఏమైనా లోపం ఉందా, లేకపోతే అరెస్ట్లో లోపం ఉందా, రిమాండ్లో లోపం ఉందా, కోర్టులో మా వాదనలో ఏమైనా లోపం ఉందా, ఎక్కడ లోపం ఉంది చెప్పండి. ఒక్కటే కేటీఆర్కు బండి సంజయ్కి ఏదో పంచాయతీ ఉంది, ఆ పంచాయతీని పిల్లల మీద పెట్టి కేటీఆర్ తీర్చుకోవాలనుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ ఉద్యోగం పోయింది కాబట్టి ఉద్యోగం లేక గాలికి తిరుగుతా నేనే విచారణ అధికారిని ఆయన ఇంకా భ్రమలలో ఉన్నట్టున్నాడు. ఆయన తీసేసిన తహసీల్దార్ ఆయనకి ఇది అర్థమైతలేదు. చారి గారు ఇప్పుడే మా దృష్టికి తెచ్చిండు. ఇమ్మీడియట్గా నేను డీజీపీ గారికి సూచన చేస్తున్నా, తక్షణమే చారి గారి ఫిర్యాదు మీద విచారణ చేయించండి. నేను వివరాలు తీసుకొని డెఫినెట్గా చెప్తాను. అంటే నిజంగా డీటెయిల్స్ నా నోటీస్లోకి రాలేదు, నేను ఇమ్మీడియట్గా కనుక్కొని చర్యలు తీసుకుంటా. నాకు తెలియదు ఉందేమో అని అంటున్నా. వాళ్ళిద్దరు ఆయన బండి సంజయ్ అన్నాడు కదా ఏదో నిన్న, అంతకుముందు కేటీఆర్ అన్నాడు కదా, వాళ్ళిద్దరే రోడ్ల మీద తిట్టుకుంటారు. అదే చెప్పిన నాకేం తెలియదు. వెంకటరాజే తెలియకల్లోడు కనుక్కోవడంలా. ఇప్పుడు ఆయనకు లేడీకి లేచిందే పరగాని కేటీఆర్ ఏదనుకుంటే అదే అనుకుంటాడు. కల్వకుంట్ల రాజ్యాంగం అనుకుంటుండు. వాళ్ళ నాయన దిగిపోయి చాలా రోజులైంది, వాళ్ళ నాయన అర్థమై ఫామ్ హౌస్లో వండుకున్నాడు అని ఆయనకు అర్థమైతలేదు. ఈయన చెప్పింది నిజమైతే వాళ్ళ నాయన ఇంకో స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒక మైనర్ గర్ల్కి అన్యాయం జరిగితే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎక్కడ పడుకుండు, ఏడ నిద్రపోతుండు, బయటకు వచ్చి మాట్లాడడానికి ఒకవేళ శక్తి లేకపోయినా ప్రెస్ నోట్ అయినా రిలీజ్ చేయాలి కదా. పార్టీ మీటింగ్లో పక్క పార్టీ వాడు వస్తేనో జగిత్యాల పోయేస్తాడు. కానీ ఇంత మేజర్ ఇన్సిడెంట్ రాష్ట్రంలో జరిగితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి పోయిండు, స్పందించాడా? ఆయనకు బాధ్యత లేదా? మీరు ఎప్పుడన్నా అడిగినరా ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నాడు? ఒక మైనర్ గర్ల్కి ఇంత అన్యాయం జరిగితే స్పందించాలి, ఆ బాధిత కుటుంబానికి అండగా నిలబడాలి ప్రతిపక్ష నాయకుడు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న చంద్రశేఖరరావు అధికారం ఉంటేనే బయటకు వస్తావా, లేకపోతే ఫామ్ హౌస్లో పండుకుంటావా అని ఇంకో ఒక్కరన్నా మీరు అడగకపోతే ఆయన కాదు, ఆయన తరఫున ఒకళ్ళతో పుచ్చుకున్న బంట్రోతులు ఉంది కదా, బంట్రోతుల్లోనే అడగండి. మరి అది పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ఇక దాని మీద నిదానంగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. సుప్రీంకోర్టు ఒక్క నిమిషం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ దేశానికే దిక్సూచిగా మారింది. 100 సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్న బలహీన వర్గాలలో బలంగా పాతుకుపోయిన అభద్రతా భావాన్ని మా ప్రభుత్వం తొలగించింది. తెలంగాణలో జనగణనతో పాటు కులగణన చేసి సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే, సిపెక్ సర్వే చేసి అన్ని వివరాలను ప్రజల ముందు ఉంచింది. వాళ్ళ రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను అన్నిటిని కూడా స్టడీ చేసి ఒక నివేదిక ఇస్తే కేంద్ర ప్రభుత్వం దాన్నే కాపీ కొట్టి ఇప్పుడు జనగణనలో కులగణన పొందుపరచాలని నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా తెలంగాణ చేపట్టిన ప్రక్రియను, విధానాన్ని ఆమోదించింది. ఈరోజు భారతదేశానికి దిక్సూచిగా
జనగణనలో కులగణన చేపట్టాల్సిందే అని సుప్రీంకోర్టు ఇండాసు చేయడం ద్వారా మేము చేసిన ప్రక్రియ చాలా మంచి ప్రక్రియ అని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది. ఇప్పటికైనా వివిధ రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వానికి నా డిమాండ్ నరేంద్ర మోడీ గారికి తక్షణమే జనగణనలో కులగణనను చేర్చి ఈ దేశంలో ఏ జనాభా ఎంతున్నారో లెక్కలు తీసి సంక్షేమంలో, అభివృద్ధిలో, ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వాళ్ళకి సముచితమైన స్థానాన్ని కల్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ దేశానికి దశ దిశ దిక్సూచి జనగణనలో కులగణన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. మేము గర్వపడుతున్నాము. కాంగ్రెస్ పార్టీ, మా మంత్రివర్గం, మా శాసనసభ్యులు గర్వంగా తలెత్తుకొని 100 సంవత్సరాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించినము అన్న మా నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా ఆమోదించడంతో ఇది మాకు దక్కిన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిన గౌరవము. ఈ సందర్భంగా నా సహచర మంత్రివర్గ సభ్యులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా.